వాళ్ళిద్దరూ ఫ్యాన్ పార్టీ అధినేతలకు మిత్రులు. జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన వెంట నడిచిన నాయకులు. కానీ అపోజిషన్ లోకి వచ్చినప్పటి నుంచి సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం పబ్లిక్ లో యాక్టివ్ గా తిరగడం లేదు. పార్టీ యాక్టివిటీని అస్సలే పట్టించుకోవడం లేదట. అధికారంలో ఉన్నప్పుడు అన్నింటా మన పాత్రే అన్నవారు ఇప్పుడు ఒక్కసారి కనిపించకపోవడంతో క్యాడర్ లో డౌట్స్ మొదలయ్యాయట. అధికారం ఉంటేనే జనాల్లో ఉంటారు, లేకపోతే సైలెంట్ అయిపోతారా అని గుసగుసలు పెట్టుకుంటున్నారట. ఆ ఇద్దరు నేతల మౌనం ఎందుకు? జగన్ మిత్రుల సైలెన్స్ వెనుక రీజన్ ఏంటి? కడప జిల్లాలో జనాలకు కనిపించని జగన్ మిత్రులు. ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మౌనం ఎందుకు? కొరముట్ల శ్రీనివాసులు, గడికోట శ్రీకాంత్ ఎక్కడ? పవర్లో ఉన్నప్పుడు అన్నీ తామై ఆ ఇద్దరి హడావుడి. అధికారం కోల్పోయినప్పటి నుంచి నేతల సైలెన్స్. పవర్ పోయినప్పటి నుంచి ఒక్కో వైసీపీ నేత సైలెంట్ అయిపోతూ వస్తున్నారు. 15 నెలలుగా చాలా మంది తెర మీద కనిపించడం లేదు. ఉమ్మడి కడప జిల్లాలో జగన్ కు అత్యంత సన్నిహితులైన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మౌనం చర్చనీయాంశంగా మారింది. రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డిలు జగన్ కు ఎంతో ప్రత్యేకం. వీరిద్దరూ జగన్ కాంగ్రెస్ పార్టీని ఎదిరించి సొంతంగా పార్టీ పెట్టిన నాటి నుంచి జగన్ తో నడుస్తున్నారు. ఇద్దరూ జగన్ కు మంచి మిత్రులు. జగన్ రాజకీయాల్లో కొనసాగినంత కాలం అటు రాయచోటిలో గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఇటు రైల్వే కోడూరులో కొరముట్ల శ్రీనివాసులు ఇద్దరే ఆ పార్టీ అభ్యర్థులన్న టాక్ వినిపించేది. రైల్వే కోడూరు నుంచి కొరముట్ల శ్రీనివాసులు వరుసగా 3 సార్లు గెలిచారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభంజనంలో ఆయన పరాజయం కాక తప్పలేదు. ఇక రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభుత్వంలో అయినా ప్రతిపక్షంలోనైనా జగన్ పై ఏ చిన్న విమర్శ వచ్చినా అందుకు శ్రీకాంత్ రెడ్డి కౌంటర్ ఇస్తూ వస్తుంటారు. జగన్ కు రాష్ట్రంలో చాలా మంది మిత్రుల్లో వీరిద్దరూ చాలా స్పెషల్ అనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీ మొదలుకొని నేటి ఫ్యాన్ పార్టీ వరకు జగన్ దగ్గర అన్నీ తామై మెలిగిన నేతలిద్దరూ ప్రస్తుతం క్యాడర్కు అందుబాటులో లేకపోవడం చర్చకు దారితీస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఇద్దరు నేతలు ఎంత చెబితే అంత అన్నట్లు నడిచింది. జిల్లాల పునర్విభజనలో ఒక్కో పార్లమెంటు సెంటర్లో ఒక జిల్లా కేంద్రం ఏర్పాటు చేసింది వైసీపీ సర్కార్. కానీ పార్లమెంటు స్థానం రాజంపేట అయినప్పటికీ శ్రీకాంత్ రెడ్డి కోసం జగన్ రాయచోటిని జిల్లా కేంద్రం చేశారన్న టాక్ ఉంది. అంటే శ్రీకాంత్ రెడ్డిపై జగన్ అభిమానం, స్నేహం ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పనక్కర్లేదు. అయితే కూటమి సర్కార్ ఏర్పడి 15 నెలలు అవుతుండటంతో జగన్తో సహా ఒక్కో వైసీపీ నేత ప్రభుత్వంపై విమర్శల దాడి పెంచుతున్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ ఆదేశాలను పాటిస్తూ మీడియాను అడ్రస్ చేస్తున్న సందర్భాలు చూస్తున్నాం. కానీ రైల్వే కోడూర్, రాయచోటిలో మాత్రం ప్రభుత్వంపై విమర్శించేందుకు క్యాడర్ ముందుకొస్తున్న నేతలు మాత్రం కనిపించడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని జిల్లా పర్యటనకు వచ్చిన జగన్ కు చెప్పుకున్నారట ఫ్యాన్ పార్టీ లీడర్లు. ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు యాక్టివ్ అయ్యేదెప్పుడు, కూటమి సర్కార్ను ఢీ కొట్టేదెప్పుడని చర్చించుకుంటున్నారట కార్యకర్తలు. అధికారంలో ఉన్నప్పుడు ఆ ఇద్దరు నేతలు కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్లే రైల్వే కోడూర్, రాయచోటిలో ఓడిపోయామని చర్చించుకుంటున్నారట. ఇప్పటికైనా కార్యకర్తలకు అందుబాటులోకి రావాలని కోరుతున్నారట. క్యాడర్ కోరిక మేరకైనా జగన్ మిత్రులు యాక్టివ్ అవుతారో లేదో చూడాలి మరి.